వాట్ వెంట్ రాంగ్ విత్ 'రాజాసాబ్'? నాకైతే ఒక 5 పాయింట్స్ ఉన్నాయి. ఎందుకు 'రాజాసాబ్' అనేది ఫ్లాప్ అయిందని. సో, ఈ సినిమా జనాలకి కొంతమందికి నచ్చింది గూడా. నచ్చిన వాళ్ళకి ఎందుకు నచ్చింది? ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రభాస్, వింటేజ్ ప్రభాస్‌ని మారుతి బాగా ప్రెజెంట్ చేసాడు. మారుతి ఏదైనా చేసాడంటే దట్ వింటేజ్ ప్రభాస్‌ని స్క్రీన్ మీదకి తీసుకురావడం అండ్ హిస్ లుక్స్ ఆర్ సూపర్. ఫస్ట్ మైనస్ సాంగ్స్. మంచిగా సినిమా ఎళ్తున్నప్పుడు ఒక సాంగ్ పడి మొత్తం ఫ్లోనంతా పాడు చేస్తది. ఆ 'నాచే నాచే' సాంగ్ అనేది ఎందుకొచ్చిందో నాకు తెలీదు. సెకండ్ హాఫ్‌లో ఒక ఇంట్లో మంచిగా సినిమా ఎళ్తున్నప్పుడు ముగ్గురు హీరోయిన్స్‌ని కావాలని ఇంటికి తీసుకొచ్చి ఫ్లోని పాడు చేసి సినిమా కథలో ఆ పాటలు పెట్టి మొత్తం ఉన్న ఫ్లోని పాడు చేశారు. 'నిధి అగర్వాల్' వచ్చినప్పుడు 'సహానా సహానా' సాంగ్ అయితే వస్తది. మళ్ళీ 'రిద్దిక్ కుమార్' వచ్చినప్పుడు ముగ్గురితో 'నాచే నాచే' సాంగ్ అయితే వస్తది. ఇవి సెకండ్ హాఫ్ ఫ్లోని ఫుల్‌గా పాడు చేశాయి. సెకండ్‌లీ ఫస్ట్ వర్షన్ ఒకటి రిలీజ్ చేశారు. చాలా బ్యాక్ ఫైర్ అయింది సినిమాకి. ఎందుకంటే సినిమా కంటెంట్ అండ్ ప్రమోషన్స్ అంతా మనకి 'ప్రభాస్' ఓల్డ్ లుక్‌తో చేసి ఫైనల్‌గా ఆ ఓల్డ్ గెటప్పే లేకపోయేసరికి చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. సో, దానివల్ల ఇంకొంచెం బ్యాక్‌లాష్ అయింది. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే 'నిధి అగర్వాల్' క్యారెక్టర్. అసలు సినిమాలో నాకొక్కటి అడుగుతున్నా మారుతిని, 'నిధి అగర్వాల్' క్యారెక్టర్ అవసరమా? ఎందుకంటే 'రిద్ది కుమార్‌తో' లేదా 'మాళవిక మోహనంతో' ప్రభాస్‌కి లవ్ ట్రాక్ నడపొచ్చు. ఎందుకంటే ఆ 2 క్యారెక్టర్స్ అట్‌లీస్ట్ సినిమాలో నానమ్మకి హెల్ప్ చేస్తూ ఒకళ్ళు అండ్ తాత ఫ్రెండ్ క్యారెక్టర్, వాళ్ళ మనవరాలు క్యారెక్టర్ ఇంకోటి. ఈ 2 కథలో భాగంగా ఉంటాయి. 'నిధి అగర్వాల్' క్యారెక్టర్‌ని కావాలని కథకి అగెయిన్స్ట్‌గా పెట్టి ఒక ట్రాక్ తయారు చేసి సినిమా రన్ టైమ్ పెంచడానికి దీనివల్ల లాగ్‌గా అనిపించింది ఈ సినిమా చాలా మందికి. థర్డ్ పాయింట్ ఏంటంటే 'నిధి అగర్వాల్' క్యారెక్టరైజేషన్. ఫోర్త్ పాయింట్ స్క్రీన్ ప్లే అనేది సరిగ్గా లేదు. అంటే మనకొక ఫ్లో ఎళ్తున్నప్పుడు కొన్ని సీన్స్ అర్థం కాలేదు. హాస్పిటల్‌లో నానమ్మ సీన్ గాని, బొమ్మన ఇరానీ వీళ్ళకి అర్థం అవ్వడానికి ఎందుకవుతుందని చెప్పడం కోసం వచ్చిన ఈ 2 సీన్స్ అసలు అర్థం కాలేదు. అండ్ క్లైమాక్స్ ఆఫ్టర్ సంజయ్ దత్ డెస్ట్రాయల్ వాళ్ళ నానమ్మ సంజయ్ దత్ గురించి అడగదు. మర్చిపోయిందా అంటే, ఎలా మర్చిపోయింది? ఎందుకు మర్చిపోయింది? అది క్లియర్‌గా జనాలకి అర్థం కాలేదు. దానివల్ల ఇంకొంచెం అర్థం కాకపోవడం అండ్ లెంతీ టైం వల్ల ఇంకొంచెం బ్యాక్‌లాష్ అయింది. ఫిఫ్త్ వచ్చేసరికి మారుతి. మారుతి కథని ఒక్క తక్కువ టైంలో తీసి మనకు వింటేజ్ ప్రభాస్‌ని చూపిస్తూ కథలో కొంచెం మ్యాటర్ ఉంది. దాన్ని కరెక్ట్‌గా ప్రెజెంట్ చేయకపోవడం వల్ల సినిమాలో చాలా అన్‌వాంటెడ్ సీన్స్ అన్నీ వచ్చేసరికి ఎక్కలేదు చాలామందికి. ఇవన్నీ చూసుకొని ఉండుంటే సినిమా చాలా బాగా ఆడేది. ఎందుకంటే ఒక మంచి పొటెన్షియల్ ఉన్న కథ. ఆ కథని కిచిడీలా చేసేసి ఒక సరైన ఎండింగ్ లేకుండా ఎండింగ్‌లో మళ్ళీ పార్ట్ 2 రాజాసాబ్ సర్కస్ అని అనవసరం లేకుండా ట్రైలర్‌లో అది పెట్టి హైప్ ఇచ్చాడు. అది కూడా వేస్ట్. అసలదొచ్చినప్పుడు అదేదో డైరెక్ట్‌గా సినిమాలోనే పెట్టొచ్చుగా. మళ్ళీ ట్రైలర్‌లో పెట్టి జనాలకి ఇంకొంచెం హైప్ పెంచడానికా? అసలే 'ప్రభాస్' సినిమా అంటే పిచ్చ పిచ్చ హైప్‌లో ఉంటాడు ఒక్కొక్కడు. మారుతి ఇలాంటివన్నీ వాడుకొని అంటే సంబంధం ఉండదు. సంబంధం లేని కంటెంట్ అంతా మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లు, పోస్టర్‌లు, ట్రైలర్‌లో వాడేసి ఆ సీన్‌లు సరిగ్గా సినిమాలో లేకపోవడం ఇవన్నీ నాకు తెలిసి ఎడిటింగ్ ప్యాటర్న్ అనేది సరిగ్గా లేదు సినిమాకి. ఆ ఎడిటింగ్ ప్యాటర్న్ అనేది సరిగ్గా ఉండుంటే సినిమా మంచి రిజల్ట్ అయితే ఫస్ట్‌లోనే చూసేది. సో, దీస్ ఆర్ మై పాయింట్స్. మీకేమైనా పాయింట్స్ ఉంటే కింద కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థాంక్ యూ.